నా ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులారా, మొన్న నేను అడుక్కునుడు చూసి మీ లోపల చైతన్యం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు మీరు నా మీద నమ్మికతోటి కమిటీని ఏర్పాటు చేసుకున్నందుకు మీరు అందరు అచ్చుడు నాకు చాలా ఆనందంగా ఉన్నది. అట్లాగే ఏంది ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థుల వాళ్ళతో ఒక సంఘమా? ఓడిపోయిన ఆడోళ్ళ సర్పంచ్ అభ్యర్థుల సంఘానికి అధ్యక్షురాలుగా మా అన్నమ్మను ప్రకటించుకుంటాను. మనం ఈ రోజు ఏం చేయబోతున్నారు? మేము ఓట్ల కోసం వచ్చిన పైసలు ఎట్లా అడుకోవాలో వీళ్ళకు నేను చెప్పబోతాను. ఇప్పుడు ఎట్లా అడగబోతున్నారు? వెనుక నుంచి అత్తలేవా గవే సామ దాన భేద దండోపాయాలని. ఇంతకు అట్లా అంటే ఏందో ఎరికేనా నీకు? చెప్తే ఇను. ఫస్ట్ ఏంటిది సామ. సామ అంటే సామరస్యంగా అడుగుడు. మేము బంగారం కుదబెట్టి తీసుకొచ్చి ఇచ్చిన కాదు బిడ్డ, పైసలు వచ్చిన కాదురా, పైసలు ఈ బిడ్డ దండం పెడతా. ఇక్కడ పైసలే అబ్బా, అప్పు పోయి తెచ్చింది మీకు తెలుసు కాదే అన్న. అబ్బా మస్తు అడుక్కుంటున్నారు. ఒకవేళ ఇయ్యకపోతే ఎట్లా చేస్తారు? ఇప్పుడు దాన అంటే దానం చేసుడు. దానం చేసుడు అంటే మనం దానం చేసుడు కాదు, మనం వాళ్ళు ఓటు అమ్ముకున్నప్పుడు మనం ఇచ్చినాం కదా, ఆ పైసలు తిరిగి మళ్ళీ మనకు దానం చేసుడు అన్నట్టు. వాటిని ఎట్లా అడుక్కోవాలో నేను ఇప్పుడు చెప్తా. ఈ నూర్రి నేను కూడా చూస్తా. అయ్యా నేను ఓడిపోయింది అయ్యా, మేము వచ్చిన పైసలు మాకు కీర్రయ్యా అని అనాలి. ఎట్లా అనాలి? అయ్యా అవ్వా మేము ఓడిపోయి ఉన్నాం, మేము ఇచ్చిన కరకు నోట్లు మళ్ళా మాకు తేపోయి బాంచను పిల్ల అట్లా అడుగా. అయ్యా మాకు కీర్రయ్యా అవ్వా మేము ఇచ్చిన కరకు నోట్లు మాకు కీర్రయ్యా. అబ్బా చానే ఉన్నదా మీ దగ్గర కాతో. తర్వాత మూడోది ఇప్పుడు భేద. భేద అంటే విభేదించుడు. మా పైసలు ఇస్తే ఇనోళ్ళు, ఎక్కువ తక్కువ పైసలు అడిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగే తరీకలా అడుగుతావు అన్నట్టు. ఇక లాస్ట్ ఆ నాలుగోది ఏందో చెప్పు. నేను చెప్తా. దండోపాయం అంటే పైసలు తీసుకొని ఓట్లు అయ్యన వాళ్ళని అనగబెట్టి దంచుడు. అట్లా అయ్యా బాంచాను రా, నేను ఇచ్చిన పైసలు నాయన కీరకాస పుణ్యం ఉంటది. ఇక్కడ పైసలే అయిపోయి దంచుతావు. ఓడిన వాళ్ళు ఒక్కలు, ఓట్లు వేసిన వాళ్ళు 100. తిరగవాడి వాళ్ళు అంతే. ఏం చేస్తాం? వెనక తిరిగి చూడకుండా ఉరుకుతాం అంతే. సంఘాన్ని జడగొచ్చిపోతుంది కదా ఈ పిల్ల సల్లకుండా. నేను వచ్చామని పోయా కదనే, ఇటు మంచిగా నవ్వుతాను, అటు బెదిరిస్తాను, పోరి ఉత్తానే దడుచుకొని ఉరికే. దీంట్లో భయపెట్టేది ఏందే? కామన్ గా వచ్చిన డౌట్లనే అడిగినా. సరే నువ్వైనా చెప్పరాదు. వాళ్ళే అన్నిండ్రు అనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తా? ఇక మళ్ళా ఫస్ట్ ప్లానే అమలు చేస్తా. అయ్యా బాంచన్ అయ్యా, మేము ఓడిపోయినాం అయ్యా. గట్లరా దారికి. నువ్వు ఓటుకు పైసలు వంచుడే ఇద్దరు తక్కువ అంటే ఇంకా బెదిరించుడు కూడా బెదిరిస్తావా? అంతే పిల్ల. అరే ఇక రేషన్ పోయి లొల్లులు పెట్టుకోకూర్రి, అల్కగా బతిలాడే పథకాన్ని అమలు చేద్దాం. అయ్యా మా పైసలు మాకు అయ్యా. ఇక ఇవాళ దాని మీదనే పొద్దులా తిట్టాడు మా తాత. మరి షాన్ నువ్వుల పొంట గట్లనే అవుతున్నదట. నువ్వులా పాపం ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎందుకు ఏడవాలి కదా?